హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 69. పిలిపించండి. నా కూతురు నా ఇంటికి రావాలి ఖచ్చితంగా. నాకే నా కూతురు ఎక్కడున్నా మీరే తీసుకురావాలి. ముందు మీ కొడుకుని పిలిపించండి అని సారథి గారు అక్కడ చాలా గొడవ చేస్తూ ఉంటారు. వాడు ఫోన్ లిఫ్ట్ చేయనంత మాత్రాన మీ కూతురు నా కొడుకుతో ఉందని అర్థం కాదు. వాడే పనుల్లో ఉన్నాడో, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితుల్లో ఉన్నాడేమో అంతేకానీ, మీ కూతుర్ని వెంట పెట్టుకొని "ఏం నా కొడుకు ఎక్కడికి వెళ్ళలేదు" అన్నారు త్రివేణి గారు. మీ కూతురు ఎక్కడికి వెళ్ళిందో మీ ఊరికే వెళ్ళి మీ ఇంట్లో వెతుక్కోండి. అంతేకానీ ఇక్కడికొచ్చి గొడవ చేయొద్దు అని చెప్తుంటే కూడా నా కొడుకే తీసుకెళ్లారంటున్నారు. నా కొడుకు తీసుకెళ్ళాడనడానికి సాక్ష్యం ఏమిటి? నా కొడుకు కాదు. మీ కూతురే ఇంతకుముందు నా కొడుకు కావాలని నా ఇంట్లోకి వచ్చి నా కొడుకుని ప్రేమిస్తున్నానని మీ ఇంటి నుండి పారిపోయి వచ్చింది. అంతేకానీ, నా కొడుకు ఏనాడు మీ ఇంటి గడప తొక్కాడా? మీ మొహాలు చూసాడా? నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే మేము కూడా మీ గురించి తప్పుగా మాట్లాడాల్సొస్తుంది అని అయినా అన్యం పుణ్యం తెలియని అమ్మాయిని నాతో మాటలననివ్వకండి చెప్తున్నాను. అయినా కూతురి ఇష్టాలు తెలుసుకోకుండా మీ ఇష్టాలకు పిల్లల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు మీతో మాట్లాడాలని నాకు లేదు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళండి. అత్తయ్య, మీ అల్లుడు గారిని తీసుకొని వెళ్ళండి. లేకపోతే పోలీస్ కేస్ పెడతాను నేను ఏమనుకుంటున్నారో. ఇంత గొడవ చేస్తారా? అరె! వాళ్ళ పిల్ల మా ఇంటికి రాలేదని చెప్తుంటే కూడా ఇంత గొడవేంటండి? దౌర్జన్యం చేస్తున్నారా నా కొడుకు గాని? మీరిలా గొడవ పెట్టారని తెలిస్తే అస్సలు ఊరుకోడు. నా కొడుకు లేని సమయం చూసి నా ఇంటికి వచ్చి గొడవ చేసిందే కాక, నా కొడుకుని మాటలంటున్నారు. మాటలు మర్యాదగా వస్తే నేను కూడా మర్యాదగా మాట్లాడతాను. అంతేకాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మా పరువు తీయకండి. అసలు మా పరువు తీయాలనే కంకణం కట్టుకున్నట్టున్నారు మీరు. మర్యాదగా ఏ దారిన వచ్చారో ఆ దారినే వెళ్ళిపోండి. మీ కూతుర్ని మీ ఊర్లోనే చూసుకోండి అత్తయ్య. ముందు మీ అల్లుడు గారిని ఇక్కడి నుండి తీసుకెళ్ళండి. ఏమిటి ఈ తలనొప్పి మాకు అని అరిచారు త్రివేణి గారు. కొడుకుని అన్న మాటలకు ఆవిడకి బీపీ పెరిగిపోతుంది. కొడుకుని అసలే ఒక మాట అంటే ఆవిడ పడలేదు. అల్లుడు గారు, మన అమ్మాయి ఇక్కడికి రాలేదండి. వస్తే మాకు తెలుస్తుందని చెప్తున్నా కదా! అయినా మీరెందుకు వాళ్ళని అన్ని మాటలంటున్నారు? ఒకవేళ మన అమ్మాయి వీళ్ళ ఇంటికి వచ్చినా తీసుకొచ్చి మళ్ళీ క్షేమంగా మన చేతుల్లోనే మన అమ్మాయిని పెడతారు వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళు కాదు సిద్ధు. ముఖ్యంగా సిద్ధు అలాంటి వాడు కానే కాదు. మన అమ్మాయి పెళ్లి చేసుకుంటావా అని అడిగితేనే నాకు ఇష్టం లేదు. నేను చేసుకోనని చెప్పినవాడు. మన పిల్లని ఎలా పట్టుకుపోతాడు అనుకుంటున్నారండి మీరు? అసలు ఎలా ఆలోచిస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అని రఘుపతి గారు అన్నారు అల్లుడితో. మరి వాడి దగ్గరికి కాకపోతే నా కూతురు ఎవరి దగ్గరికి వెళ్తుంది మావయ్య? తనకి వాడంటే పిచ్చి ప్రేమ. తనకి నిద్రలో కూడా వాడినే కలవరించే అంత. తను వీడి దగ్గరికి తప్ప ఎక్కడికి రాదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఎక్కడికో పారిపోయి ఉంటారు. వాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంటే ఏంటర్థం? నా కూతురు వాడితోనే ఉంది. మీకది అర్థం కావట్లేదు. వీళ్ళకి తెలిసే కావాలని చేస్తున్నారు. నా కూతుర్ని మర్యాదగా నా ఇంటికి రాకపోతే ఏం చేస్తానో తెలియదు అని సారథి హిత వైపు చూపులు తిప్పి అశోక్, కేశవ్ ఆ సిద్ధుగాడి చెల్లిని మన ఇంటికి తీసుకుపోదాం పదండి. నా కూతుర్ని నా ఇంటికి తీసుకొచ్చిన రోజే వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో ఉంటుంది. లేకపోతే ఈ సారథి అంటే ఏంటో చూపిస్తాను. ఇప్పుడు మీ ఇంటి అమ్మాయిని మా ఇంటికి తీసుకుపోతే కానీ మీకు తెలిసి రాదు. ఏం చూస్తున్నార్రా? అశోక్, కేశవ్ ఆ అమ్మాయిని పట్టుకురా పోండి అనగానే అశోక్, కేశవ్ వెళ్లి హితని తీసుకొస్తూ ఉంటే అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది హిత. వదలండి నేనెక్కడికి రాను. ప్లీజ్ వదలండి. వదిన ఇక్కడికి రాలేదు. నన్నెందుకు తీసుకెళ్తున్నారు మీరు? నేను మీ ఇంటికి రాను వదలండి అని అరుస్తున్నా కూడా అశోక్, కేశవ్ హితని వదలరు. ఏంటి ఈ దౌర్జన్యం? నా కూతురు మీద చేయి వేశారని తెలిస్తే నా కొడుకు మిమ్మల్ని చంపేస్తాడు. రేయ్ వదలండ్రా అని త్రివేణి, నారాయణ గారు హిత దగ్గరికి పరుగు తీశారు. కానీ ఆయన అశోక్, కేశవ్ హితని కార్‌లో వేసి లాక్ చేస్తారు. నా కూతురు నా ఇంటి గడప తొక్కిన రోజే నీ కూతురు నీ ఇంట్లో ఉంటుంది. అది కూడా సిద్ధు గాడి దగ్గరే ఉంది. నా కూతురు ఆ సిద్ధు గాడికి ఫోన్ చేసి మా ఇంటికి తీసుకురమ్మనండి. మా అమ్మాయిని తీసుకొచ్చి మీ అమ్మాయిని పట్టుకుపోండి అని సారథి గారు పొగరుగా హితని తీసుకొని కారులో అక్కడి నుండి హైదరాబాద్‌కి ప్రయాణం అవుతారు. అయ్యో! ఇదేంటి? నా కూతుర్ని వదలండి.
వదలండి అని కారు చుట్టూ పరుగు తీసి డోర్ పైన త్రివేణి నారాయణ గారు కొడుతున్నా కూడా సారథి గారు కారు ఆపకుండా వెళ్తూనే ఉంటారు. త్రివేణి నారాయణ గారు లైన్ చివరి వరకు పరుగు తీసినా కానీ ఎలాంటి లాభం లేకుండా పోతుంది. అదంతా చూసి జానకమ్మ, రఘుపతి గార్లకు బాధ వేసి ఏడుపు కూడా వస్తుంది. అయ్యో! అల్లుడు గారేంటి ఇలా చేశారు? ఈ సంగతి సిద్ధూకి తెలిస్తే వాడు ఊరుకునే రకమా? చెల్లి మీద ఎవడైనా చెయ్యి వేశాడని తెలిస్తే ఊరుకుంటాడా? ఇప్పుడెంత పెద్ద గొడవ అవుతుందో ఏమో! ఈ పిల్లెక్కడికి వెళ్ళుంటుందండి. అయ్యో రామా! ఇన్ని ఇబ్బందులు, బాధలు ఒకేసారి వచ్చి పడ్డాయేంటండి అని జానకమ్మ గారు ఏడుస్తూ ఉంటే, "నువ్వు ఊరుకో జానకి. ముందు సిద్ధు ఎక్కడున్నాడో కనుక్కోవాలి. సిద్ధు వస్తే అన్ని సమస్యలు సమసిపోతాయి. నువ్వు ఊరుకో" అని సిద్ధు నంబర్‌కి ట్రై చేస్తూనే ఉంటారు రఘుపతి గారు. త్రివేణి నారాయణ గారిని ఇంట్లోకి తీసుకొచ్చాక, "ఇదేమైనా బాగుందా అత్తయ్య? మీ అమ్మాయి కనిపించకపోతే మా అమ్మాయిని తీసుకువెళ్ళడం ఏంటి? ఏమైనా మీకు భావ్యంగా ఉందా? నా కొడుక్కి ఈ విషయం తెలిస్తే మీ అల్లుడిని మీ మనవళ్ళని ప్రాణాలతో ఉంచడు చెప్తున్నాను. ముందుగానే మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో మీరు పట్టించుకోకపోతే మమ్మల్నేం చేయమంటారు? దానికి మా అమ్మాయి, మా అబ్బాయి కారణమా? మమ్మల్ని ఇంతలా ఏడిపిస్తే వాళ్ళకి మంచి జరుగుతుందా? అన్యం, పుణ్యం తెలియని నా కూతుర్ని తీసుకొనెళ్లారు. నా కూతుర్ని ఎన్ని మాటలంటారో తెలుసా? తెల్లారితే అలా అన్యాయంగా ఒక ఆడపిల్లని ఎత్తుకుపోవడం రౌడీయిజం అనుకుంటున్నారా? ఒక పెద్ద వృత్తిలో ఉండి మీ అల్లుడు గారు చేసే పనులు ఇవేనా? నా కొడుకు అయితే రానివ్వండి. మీ వాళ్ళందరి సంగతి తేల్చుతాడు. వాళ్ళ పిల్లను కాపాడుకోవడం వాళ్ళకి చేత కాదు కానీ, మా ఇంటి పిల్ల మీద పడ్డారా? అని ఏడుస్తూ ఉంటారు త్రివేణి గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.